హాయ్ హలో అందరికి నమస్తే. జగన్ ఫ్యాన్స్ దెబ్బకు దిగి వచ్చిన పృథ్వీరాజ్ నేను తగ్గను అనుకుంటూ ఈరోజు సారి చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే చెప్పి తీరాలి, తగ్గకపోతే కష్టం అని చెప్పి ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. నేను థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, నేను అన్నీ చెక్ చేసి 6:30 ఆ టైం వరకు కూడా మై బుక్ షోలో చెక్ చేస్తే మెయిన్ సిటీస్లలో థియేటర్లన్నీ ఖాళీ, అడ్వాన్స్ బుకింగ్ లేవు, ఏం లేవు. అంటే బాయ్కాట్ లైలా ఎఫెక్ట్ ఆ రేంజ్లో ఉందన్నమాట. సో ఈ చిత్ర యూనిట్ కానీ, ఆ హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరూ కూడా చెక్ చేసిన తర్వాత ఇక ఏది చెప్తే జగన్ ఫ్యాన్స్ తగ్గుతారో, ఏది చెప్తే సినిమాకు నష్టం జరగకుండా ఉంటుందో అది ఆలోచన చేసి పృథ్వీరాజ్ చేత సారీ చెప్పించారు. కానీ ఆ సారీ చెప్పిన దాంట్లో కూడా కొంత బలుపు ఉందనుకోండి. దాన్ని ఎట్లా కవర్ చేశారంటే, ఏదైతే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి వెటకారం కొంత ఉంటుంది, అది ఉంటుంది, అది అని చెప్పి కొద్దిగా ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. సో పృథ్వీరాజు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎట్లా ఉందంటే, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారనే సామెత ఉంది కదా, ఆ రకంగా ఉంది ఇది. ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నేనైతే అనుకుంటున్నాను. మరి రేపు పరిస్థితి ఏ రకంగా ఉంటుంది ఏదని మాత్రం చూడాలి. కానీ ఏదేమైనా కూడా సినిమా రేపు రిలీజ్ ఉందనగా వీళ్ళు కొంతవరకు నష్టాన్ని పూడ్చినటువంటి ఒక ప్రయత్నం అయితే చిత్ర యూనిట్ చేసిందని చెప్పొచ్చు. పృథ్వీరాజ్ చేత సారి చెప్పించి ఒక్కసారి మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు వినండి. మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా సరిపోదంట. సో సినిమా నటుడుగా, ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్లో పుట్టాం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెన్నతో పెట్టిన విద్య. వెటకారం అనేటువంటిది వెన్నతో పెట్టిన విద్య అని చెప్తా ఉన్నాడు. అది సినిమా అంటే ఏదైనా పాత్ర ఇస్తే ఆ పాత్రలో చూపించాలి వెటకారం, కానీ అందులో జీవించాలి. సో జీవిస్తే ప్రేక్షకులు కూడా చూస్తారు, ఆ వినోదాన్ని ఆస్వాదిస్తారు, సినిమా సక్సెస్ అవుతుంది. అంతేగాని బయట చేయకూడదు, చేస్తే ఇలాంటి ఫలితాలే ఉంటాయి. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా సినిమాని కిల్ చేయకండి, సినిమాని మనం ప్రేమిద్దాం, సినిమాని గౌరవిద్దాం. మరి సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడింది మీరే కదా, సినిమాని కిల్ చేసింది మీరే కదా. మరి సినిమాని ఎక్కడ గౌరవించారు, సినిమాని ఎక్కడ ప్రేమించారు? అన్నీ కదా అన్నీ మీరే కదా చేశారు. ఎందుకంటే మనం భోజనం చేసేది సినిమా మీదే. మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే. కూట్లో మట్టి పోసుకున్నారు. మరి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో, సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎంటైర్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా, వెల్కమ్ టు లైలా on 14th Valentine's Day. This is Prithviraj requesting all members and lovely team of Laila unit. So you are going to be rock this movie. పలకనామా దాసు నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సో టుమారో ఈజ్ అవర్స్ విశ్వక్సేన్ డే. రేపు February 14th ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి. సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టొద్దు అని అంటే, సో నేను ఈ వీడియో చేశాను. సో సినిమా మీద గౌరవం, కళామ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితోటి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతా ఉన్నాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సరే సినిమాకి ఇలాగా దెబ్బ తగులుతుంది. సో దానివల్ల నేను ఇలా చెప్పటం అనేది తప్పేం కాదు. సో అది వదిలేద్దాం. మరి సినిమా దెబ్బ తగులుతుందంటే సినిమా దెబ్బ తగిలేలా చేసింది నువ్వే కదా, చెప్పడం తప్పు కాదు. మరి చెప్పాలి, ఒకటి కాదు 100 సార్లు చెప్పాలి సారీ. 100 సార్లు చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే నిర్మాత నాశనం అయిపోతాడు, హీరో కెరియర్ పాడైపోతుంది, ఆ సినిమాని నమ్ముకొని పనిచేసేటువంటి వాళ్ళ జీవితం అంతా కూడా రోడ్డున పడుతుంది. సో ఈ రకంగా రాజకీయాలు చేస్తే తప్పు మీరు చేశారు కాబట్టి క్షమాపణ చెప్పడంలో తప్పే ఉంది.
ఒకటి కాదు 100 సార్లు క్షమాపణ చెప్పినా కూడా తక్కువే. ఒక అతను నన్ను చాలా నీచంగా మాట్లాడాడు. ఎందుకంటే అతను స్థాయి అది, అతని వ్యక్తిత్వం అది. నా తల్లి గురించి మాట్లాడే నీచప్పు ఇంకా బూతులు మాట్లాడాల్సి వస్తుంది. నిన్న కూడా నేను చెప్పాను, తల్లి మీద ఎవడైనా ఎటువంటి దరిద్రుడైనా తల్లిని తిడితే మటుకు ఎవడు నోటంటే బూతులు తప్ప మంచి మాటలు రావు. సో నిన్న నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, అవి కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను. దట్ ఈస్ పృథ్వీరాజ్. మా పార్టీ మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ. ఏం నేర్పింది పార్టీ? క్రమశిక్షణ. ఈ విధంగా రెచ్చగొట్టి సినిమాని నాశనం చేయమని చెప్పిందమ్మా ఈ పార్టీ. క్రమశిక్షణ అది నేను నేర్పింది. ఈరోజు తల్లిని తిట్టడం తప్పే, నేను కాదన్నాను. ఎవరు కూడా ఎవరి తల్లిని కూడా తిట్టకూడదు. తిడితే ఖచ్చితంగా వాళ్ళ మనసు బాధ కలుగుతుంది, తప్పది. లేని చనిపోయినటువంటి వ్యక్తులు తిట్టడం ఇంకా దారుణం. కానీ ఈరోజు ఈ వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నాడో దీని అంతటికీ కారణం ఎవరు? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఎవరు కూడా ఊరికే తిట్టరు, ఎవరు కూడా ఊరికే మాట్లాడరు. ఈ రకమైనటువంటి వివాదం జరగడానికి కారణమైంది నువ్వు. నీ పని నువ్వు చేసుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నీతి నిజాయితీ అది మేము నేర్చుకుంది మా నాయకుడి దగ్గర. ఎలా పడితే అలా మాట్లాడినందుకు అది మీ విఘ్నతగా వదిలేస్తాను. మీరు కూడా ఇలాగా వీడియో పెట్టండి, పృథ్వీరాజు గారి తల్లిని మేము తిట్టాం, మేము చెప్పుతో కొట్టుకుంటున్నాం, మేము దరిద్రులం, మేము మాకు తల్లి ఉంది, మేము జంతువులకు పుట్టలేదు అనేది మీరు కూడా పెట్టండి ఒక వీడియో. చూడండి, ఇంకా బలుపు మాటలు, ఇంకా తగ్గలే బలుపు. ఈ వివాదానికి కారణమైందే ఈ వ్యక్తి. సో ఇక్కడతో పుల్ స్టాప్ పెట్టాలనుకుంటూనే మళ్ళీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. మరి పుల్ స్టాప్ పెట్టాలనుకున్నప్పుడు, ఇక్కడితో క్లోజ్ చేయాలనుకున్నప్పుడు దాని తగ్గట్టుగా మాట్లాడాలి, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి. ఇంకొకసారి ఇలాంటివి జరగకుండగా, ఫ్యామిలీ జోలికి రాకుండగా, రాజకీయాల జోలికి రాకుండగా. మీరు అన్నట్టు రాజకీయాల గురించి మాట్లాడితే వేరే వేదికలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి రాజకీయాల గురించి మాట్లాడండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఏ రకంగా ప్రజలు మోసం చేసిందో చెప్పండి. సూపర్ 6 ఇస్తామని చెప్పి అమలు చేయకుండా ఏ రకంగా చేస్తూ ఉన్నారు. వేరే వేదిక మీద మాట్లాడి వరొద్దు అన్నారు. నేను ఇప్పుడు మీరు జగన్ తిడతానంటే చాలా ఛానల్ పిలుచుకొని కూర్చోబెడతాయి కదా, దాని గురించి వెళ్ళి మాట్లాడండి. జగన్ తిట్టడం తప్ప వేరే ఇంకేమైనా ఉందా? ప్రజల గురించి ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉందా? ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారనే దానికి అడగడానికి మీకు దమ్ము ధైర్యం ఉందా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మోసం చేశాం కదా అని చెప్పి అక్కడ వేదికగా ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం మీరు చేయగలరా? చేయలేరు. ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడరు, పర్సనల్ విషయాలు మాట్లాడతారు. అవతల వ్యక్తుల జీవితాల్లోకి పోతారు, అవతల వ్యక్తుల కుటుంబాలకు జోలికి పోతారు, అవతల వ్యక్తుల ఆడవాళ్ళ జీవితాల గురించి మాట్లాడతారు. మీరు ఆ రకంగా వాళ్ళ కుటుంబాలను బజారును పెడతారు. మళ్ళీ మీరు నీతి వాక్యాలు చెప్తారు, నీతి నిజాయితీ క్రమశిక్షణ గురించి మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు. సో ఇది పృథ్వీరాజ్ మాట్లాడినటువంటి మాటలు. ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. ఇక్కడితో వివాదానికి పుల్ స్టాప్ పెడదామని చెప్పి, సినిమా నష్టపోకూడదు, సినిమాని గౌరవిస్తామని చెప్పి ఈయన మాట్లాడినటువంటి మాటలు. కానీ ఆయన మాటల్లో అయితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నట్టుగా అయితే కనిపించలేదు. బల్బు మాత్రం తగ్గినట్టుగా అయితే ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది తగ్గలేదని చెప్పి. సో ఎవరి బల్బు ఏ రకంగా ఉన్నా కూడా ఫైనల్గా నిర్మాత అనేవాడు నష్టపోకూడదు. కాబట్టి ఆ నిర్మాత అనేవాడు నష్టపోకుండా ఉండేందుకు మరి జగన్ ఫ్యాన్స్ ఏదైతే బాయ్కాట్ లైలకు పిలుపునిచ్చారో దానికి ఇంతటితో పుల్ స్టాప్ పెట్టి ఆ సినిమా నష్టపోకుండా మరి వీళ్ళు డిసిషన్ తీసుకుంటారని చెప్పి, అందరూ డిసిషన్ తీసుకోవాలని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో నా అభిప్రాయం కూడా అదే. ఖచ్చితంగా ఈ వ్యక్తి మాట్లాడిన మాటలైతే వాళ్ళ తప్పు ఉంది కాబట్టే ఈరోజు విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టినా, పృథ్వీరాజు క్షమాపణ చెప్పినా ఆ తప్పు గ్రహించారు కాబట్టి సినిమాకి నష్టం జరుగుతుంది. కాబట్టి వైసీపీ పార్టీ జగన్ ఫ్యాన్స్ యొక్క పవరు ఏ రేంజ్లో ఉన్నది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఎందుకంటే థియేటర్స్ అన్ని ఖాళీగా ఉన్న పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు క్షమాపణ చెప్పేదాకా వచ్చారు. సో మరి ఇది ఆలోచించి జగన్ ఫ్యాన్స్ మరి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడతారా లేదని మాత్రం చూద్దాం. ఏదేమైనా రేపు సినిమా అయితే రిలీజ్ ఉంది. మరి ఆ సినిమా ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఏంటి అనేటువంటిది రేపు ఈ పార్టీకి తెలియపోతుంది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.